అంటే చాలా నుంచి అనుకునేదాన్ని నేను, అంటే ఇలాంటివి ఉంటే బాగుంటుంది అని. గట్టిగా అనుకుంటే అయిపోతుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సినిమా కూడా ఫిదా ఒక సినిమా ఒకటి ఉన్నట్టుంది, గట్టిగా అయిపోతుందని. అలా గట్టిగా అనుకున్నానేమో, నిజంగా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి సమావేశాలు ఉంటే, అంటే మేము వయసు రీత్యా పెద్దవాళ్ళమైనా ఈ యొక్క రంగంలో మాత్రం చిన్నవాళ్ళమే. ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాను. అసలు నా సబ్జెక్టు కూడా ఈ సబ్జెక్టు కాదు. అంటే వృత్తిరీత్యా ఇంగ్లీషు, తెలుగులోకి వచ్చాం కాబట్టి అంటే ఎంజాయ్ చేయడానికి, నిజంగా అనుభవించడానికి నేను ఎన్నుకున్న రంగం ఇది. తర్వాత ఇప్పుడు చదువుతూ ఉన్నా నేను ఈ మధ్య. అయితే కష్టమైన పదాలకి జోలికి వెళ్ళను నేను, ఎందుకంటే నాకు అర్థం కావు. ఒకవేళ అర్థమైనా ఇది కరెక్టా కాదా ఎవరు క్లారిఫై చేస్తారు అనే దానికి కూడా ఇక్కడ ఆన్సర్ నాకు వచ్చింది. కాబట్టి ఇలాంటి సమావేశాలు కొనసాగించండి సార్. ఇక శ్రీ ఇవన్నీ అంటే కొంచెం చదువుతూ ఉంటాను, కానీ నాకు అంత అనుభవం లేదు. నాకు చాలా ఈజీగా ఉండేది. అంటే కొంతమంది పరిచయస్తులే, సారు శివకృష్ణ ప్రసాద్ సార్ గారి బుక్కే నేను తీసుకున్నాను. ఒకసారి సార్ విశ్లేషించమంటే అసలు అంత విశ్లేషించగలనా అంటే, వ్యాసాలు రాసే అలవాటు ఉంది, ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు ఉంది, కథలు రాసే అలవాటు ఉంది, కవిత్వాలు మాత్రం ఇప్పుడిప్పుడే వస్తున్నాను, అందుకనే వెనకబడ్డానేమో. చూద్దాము, అంటే నేను చెప్పేది కరెక్టో కాదు, నా అర్థం కరెక్టా కాదన్న డౌట్స్ నాకు క్లారిఫై కావాలి. అలా ఒక కవితను ఎన్నుకున్నాను. చాలా ఈజీగా ఉండేదే, కానీ అర్థం చాలా ఎక్కువ ఉంది. ఖాళీగా ఉండడం భూమికి చేత కాదు, కోసిన కయ్య కూడా 4 చినుకులు పలకరిస్తే పచ్చగా మోరలెత్తి లేగల ఆకలి మంటలపై పరుచుకుంటుంది. పచ్చగా మోరలెత్తి లేగల ఆకలి మంటలపై పరుచుకుంటుంది. గడ్డి పువ్వుల కేసరాలతో ఆడుకున్న 9 కళ్ళక్కడ స్వప్నిస్తుంటాయి. పొలం గట్టు తడిని నాలుకతో స్పర్శిస్తూ చీమల బారులు కోటలు కడుతుంటాయి. ఎత్తు పల్లాల పొలం నిండా ఆటాడడానికి పాము ఎలుకలకి స్వేచ్ఛ దొరికింది. ఇక్కడే ఈ పొలంలోనే కొన్ని చెమట చుక్కలు నదులై పొలానికి శ్రమ సౌందర్యం నేర్పుతుంటాయి. జంట పక్షుల పొలం విడిచేసిన ధాన్యాన్ని ప్రేమగా తినిపించుకుంటాయి. కయ్యల బుగ్గలపై నీటి ప్రియుడు ముద్దులు కొడవలి ఉలికి కొండ పల్లి బొమ్మల పరుచుకున్న ఒరి కయ్య కాళ్ళు. దృశ్యం రసాత్మకమే, నిజంగా రసాత్మకమే. తరిచి చూడాలే గాని మొక్కల ప్రాణాలలో గాజుల గలగలలు, కయ్య నీళ్లాడిన ప్రసవ వేదనలు, ఆరుగాలపు రైతు కష్టం, కష్టానికి 3 వైపులా నిలిచే శ్రమజీవి జీవితం. ఆ నేల మట్టి ముద్దల నిండా అగుపడతాయి. ఆ నేల మట్టి ముద్దల నిండా అగుపడతాయి. అసలు అంటే కొన్ని కవితలు నేను చదివి, అంటే నేను నా నాలెడ్జ్ ప్రకారం చదువుకున్నట్టు కొన్నియే, అవి నన్ను ఆలోచింపజేసే విధంగా, గుర్తు ఉండే విధంగా ఉన్నట్టు నేను కొంచెం ఎన్నుకుంటూ ఉంటాను. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఇలా చూసుకుంటూ ఉంటే నిజమే, భూమి ఎప్పుడు ఖాళీగా ఉండదు. కానీ పచ్చగా మోరలెత్తి లేగల ఆకలి మంటలపై పరుచుకుంటుంది అనే వాక్యం నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంది, గుర్తుండిపోయింది. ఇక తర్వాత తీసుకుంటే, ఎత్తు పల్లాల పొలం నిండా ఆట ఆడడానికి పాము ఎలకలకి స్వేచ్ఛ దొరికింది. పాము ఎలుకలు స్వేచ్ఛ అంటే అవి 2 కాసుకొని ఉంటాయి కదా, పాము కాసుకొని ఉంటుంది ఎలుకల కోసం. మరి ఇంత స్వేచ్ఛగా అంటే ఈ ఫ్రెండ్షిప్ అయ్యాయి. ఇక్కడ నాకు క్వశ్చన్ డౌటే ఇక్కడ. తర్వాత జంట పక్షులు పొలం విడిచేసిన ధాన్యాన్ని ప్రేమగా తినిపించుకుంటాయి. అసలు ఎంత అర్థమో, నా అర్థం ఒకటి, మీరు మళ్ళీ విశ్లేషించి చెప్పాలి దయచేసి నాకు. నేను అసలు అంటే పొలం విడిచేసిన ధాన్యాన్ని, ఉన్న ధాన్యం తినడం కాదు, విడిచేసిన ధాన్యాన్ని ప్రేమగా తినిపించుకుంటాయి. ఇక తర్వాత కయ్యల బుగ్గలపై నీటి ప్రియుడు ముద్దులు కొడవలి ఉలికి కొండపల్లి బొమ్మల్లా పరుచుకున్న ఒరి కొయ్య కాళ్ళు. దృశ్యం రసాత్మకమే, నిజంగా రసాత్మకమే. అసలు తరిచి చూడాలే కానీ మొక్కల ప్రాణాల్లో గాజులు గలగలలు. అసలు మొక్కల ప్రాణాల్లో గాజులు గలగలలు. కయ్య నీళ్ళాడిన
ప్రసవ వేదనలు, కయ్య కూడా నీళ్ళాడుతుందా, దానికి కూడా ప్రసవ వేదన ఉంటుందా అనేది నాకు ఇది చదివిన తర్వాత నిజమే కావాలన్నా. అంటే కవి ఇంత దూరం వెళ్ళిపోతాడా, కవి మైక్రోస్కోప్ పెట్టుకుంటాడా, కవి పరకాయ ప్రవేశం చేస్తాడా, కవి అసలు వాటిలో దూరిపోయి అక్కడ వాటిలాగా మారిపోతాడా, వాటి భావనలను వాటి ఆలోచనల్ని చెప్పగలడా? నిజమే, చెప్పగలడు. కవి ఏమైనా చేయగలడు. కవి ఆ యొక్క కళల ప్రపంచంలో ఒక రారాజు. నిజంగా చాలా చక్కగా ఉంది సార్. అన్నం శివకృష్ణ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. ధన్యవాదాలు మేడం. మంచి కవితని చదివారు. అన్నం శివకృష్ణ ప్రసాద్ ఈ దుఃఖపు తర్జుమా అనేది గొప్ప కవితా సంపుటి. భవిష్యత్తులో మంచి అవార్డులు కూడా దీనికి వస్తాయని ఆశిద్దాం. మనకు చాలా సంతోషం ఏంటంటే మన దగ్గర చాలా గొప్ప కవులు ఉన్నారు. మన నల్లు రమేష్ కాడి నుంచి నల్లు రమేష్, మన దుప్పటి, మా అన్నం శివ, మునీంద్ర, నరేంద్ర, మక్తాల్ నరేంద్ర, వీళ్ళందరూ చాలా సంతోషం వాళ్ళని చూస్తే మనకి. ఏంటంటే మా తర్వాత వాళ్ళు వీళ్ళు, మేమంటే వీళ్ళకంటే ముందున్నాం కాబట్టి వీళ్ళ తర్వాత వాళ్ళం, మా తర్వాత మీరు మధ్యలో ఉన్నాం మేము. మన తర్వాత కూడా ఇంత మంచి కవిత్వం వస్తుంది అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ అన్నీ చాలా గొప్ప పదబంధాలు ఉన్నాయి. కయ్యల బుగ్గలు, ప్రియుడు, అది నీటి ప్రియుడు ముద్దలు, ఎన్ని పదబంధాలు, కొత్త పదబంధాలు, ప్రతీకలు, భావచిత్రం కూడా కనిపిస్తుంది దీంట్లో. కయ్యల బుగ్గలపై నీటి ప్రియుడు ముద్దులు, కొడవలి ఒలికి కొండ బొమ్మల్లా పరుచుకున్న వరికొయ్య కాళ్ళు, ఇవన్నీ మంచి భావచిత్రం. ఇక్కడ రెండోది చూస్తే కయ్య నీళ్ళాడిందాక మేడం చెప్పారు, కయ్య నీళ్ళాడిన ప్రసవ వేదనలు అన్నారు. ఈ మాట కయ్య నీళ్ళాడిన ప్రసవ వేదనలు. దీన్ని ఏమంటారంటే కవిత భాషలో పర్సనాఫికేషన్ అంటారు. అంటే పర్సనాఫికేషన్ అంటే మీ అందరూ తెలిసిందే, ఒక వ్యక్తి చేయాల్సిన పని వస్తువుకి ఆపాదించడం. ఒక వస్తువుని ఒక వ్యక్తి అంటే మనుషులు చేసే పనిని ఆ వస్తువుకి ఆపాదించడాన్ని పర్సనాఫికేషన్ అంటారు. వస్తువు నీళ్ళాడేది ఎవరు? మామూలుగా మనుషులు నీళ్ళు ఆడతారు. ఇంకా చెప్పాలంటే నీళ్ళు ఆడేదంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఆమె ప్రసవం దీంట్లో ఉంది, కడుపుతో ఉంది అన్నట్టు కూడా వాళ్ళు కూడా నీళ్ళు ఆడారు. నీళ్ళు ఆడటం అంటే ఇది పర్సనాఫికేషన్. సో కాబట్టి ఇదొక మంచి కవిత ఇది. వెరీ గుడ్. ఇప్పుడు చివరిగా సభాయ నమః. ఈరోజు నేను కవిగా మీ ముందుకు రాలేదు, ఒక శ్రోతగా వచ్చాను. ఇది నాకు నిజంగా ఒక సభలో అనిపించలేదు, ఒక గ్రంథాలయాన్ని దర్శించేది అనిపించింది. ఇక్కడ రాగానే నా హృదయం ఒక పుస్తకంలో తెరుచుకుంది. కవి సమ్మేళనం ఒక ఎత్తు, ఈ కవితా విశ్లేషణ మరొక ఎత్తు నేను భావిస్తున్నాను. కొమ్మలపై కూర్చున్న కోయిలన్నీ ఇలా కుర్చీలో కూర్చున్నాయని చెప్పి నాకు అనిపించింది. వారి కవితాగానమే నా హృదయాన్ని తాకింది. అవ్వారు శ్రీధరబాబు గారి కవిత సీతాకోక చిలుక, అదే చదివిన కవిత సీతాకోక చిలుక. ఆ కవిత వినగానే నిజంగా పదాలన్నీ సీతాకోక చిలుకలై నా చెవులపై వాలే. ఇకపోతే అన్నం శివకృష్ణ గారి కవిత కుర్చీ రాసింది ఎవరు సార్? భగవాన్ గారి కవిత కుర్చీ కవిత వినిన తర్వాత అసలు కుర్చీ నుంచి కదలకూడదు అనిపించింది నాకు. కుర్చీ నుంచి కదలకుండా వినేలా చేసింది. ఇకపోతే తోట సులోచన గారి కవిత అమ్మ గురించి, అది రాధయ్య గారు రాసింది. అది ఆర్ద్రతతో మనసు తడిసింది మేడం. మునీంద్ర గారి కొండ కుర్చీ మీద ఆకు కళ్ళు, అసలు శీర్షిక హైలైట్. ఆ ప్రతీకలు పదబంధాలు బాగా నిలిచాయి సార్. ఇకపోతే అయినకోట రవికుమార్ గారి కవిత
వినిన తర్వాత జెండా సార్, ఆయన చదివిన జెండా కవిత వినిన తర్వాత నా మనసు జాతీయ గీతంలా లేచి నిలబడింది నిజంగా. ఇక నాగేశ్వర మేడం గారి ఆలింగనం కవిత నిజంగా నా హృదయాన్ని ఆలింగనం చేసింది. ఇక కూని అంకబాబు గారి కవిత శైశవ గీతి వినిన తర్వాత నరనరాన ఉత్తేజాన్ని నింపేలా శ్రీశ్రీ గారిని మరోసారి గుర్తు చేసింది సార్. ఇక భారతీ మేడం గారి అన్నం శివకృష్ణ గారు రాసిన కవిత ఖాళీగా ఉండలేక, అది వినిన తర్వాత ఖాళీ బుర్రని పూర్తిగా నింపేలా చేసింది ఆ పదబంధాలు. ఇంతకుముందు మన కవిమిత్రులు అందరూ ఒక కాఫీ షాప్లో కలుసుకున్నప్పుడు భవిష్యత్తులో ఒక కవితా విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. మాది జస్ట్ ఆలోచన మాత్రమే. అన్నం శివకృష్ణ గారిది కార్యరూపంలో తీసుకొచ్చారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు కావాలి. అందుకని ఈ సందర్భం మనం ఎలాగో రాయడానికి కొత్త కవితలు వింటాము, అది విశ్లేషిస్తాం కాబట్టి పునాది పడింది ఖచ్చితంగా అమ్మవారికి కాబట్టి ఆ నమ్మకాన్ని ఇచ్చింది ఆ 4 లైన్లు చెప్పాలి. అందరికీ నమస్కారం. చివరిలో 2 మాటలు మాత్రం మాట్లాడదాం. యాక్చువల్గా ఒక గంట కార్యక్రమం అనుకున్నాం. ఒక్కొక్కరు 5 నిమిషాలు, 2 నిమిషాలు కవిత, 3 నిమిషాలు విశ్లేషణ అనుకున్నాం. ఆ విశ్లేషణ ఏంటంటే మనకు ఉపయోగపడేటట్టు దాంట్లో ఏమన్నా కవిత్వానికి సంబంధించిన పదాలని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ సబ్జెక్ట్. అంటే రెండో ముఖ్య విషయం ఏంటంటే నా ఉద్దేశం, స్పీకర్ ఒకరే అయి ఉండాల్సిన అవసరం లేదు, అందరు స్పీకర్లుగా మారాలి. సో అందరు స్పీకర్లుగా మారాలి కాబట్టి అందరూ ఖచ్చితంగా బాగా మాట్లాడేటట్టు దాన్ని తీసుకురావటం అనే ఉద్దేశం ఇది ఇక్కడ ఈరోజు నెరవేరింది. భవిష్యత్తులో ఏదైనా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయినా, అంటే నేను చెప్పిన అజెండా ప్రకారం కార్యాచరణ ప్రణాళిక, నెక్స్ట్ కార్యాచరణ ప్రణాళిక కూడా ఇక్కడే డిసైడ్ చేద్దాం ఉన్నాం. కాబట్టి టైం అయిపోయింది కాబట్టి ఈ కార్యాచరణ ప్రణాళిక మళ్ళీ మనం ఫోన్ ద్వారా మాట్లాడుకొని ఇంకో రకంగా డిసైడ్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని విడిపోదాం.